సంజయ్ని పోలీస్ స్టేషన్ లో న్యాయం చేయాలి, బాధితురాల కుటుంబానికి నరేంద్ర మోడీ సర్కార్ రేపిస్టులకు మద్దతుగా ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శిక్షించాలి రేపిస్టులను, శిక్షించాలి రేపిస్టులను. అరెస్ట్ అనేటటువంటిది ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అరెస్ట్ కాలేనటువంటి పరిస్థితి. మాకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే అతను విదేశాలకు పోయిండని చెప్పి. ఎందుకు పోయిండంటే వాళ్ళ తండ్రే రాష్ట్ర సహాయ మంత్రి, హోంమంత్రి. కాబట్టి అతను ఎక్కడికైనా వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉందనే మేము ముందుగా డిమాండ్ చేస్తుంది. ఈ కేసు అంతా పారదర్శకంగా జరగాలని చెప్తే బండి సంజయ్ ముందు నువ్వు ఉన్నటువంటి పదవులకు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం. నీకేం నీ ఎంపీ పదవి కాదు మేము చెప్తుంది, నీ ఇచ్చిన సహాయ మంత్రి పదవిని రాజీనామా చేయాలి. లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీసుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు బాధ్యతరాలకే గతంలో భయపట్టించావు, ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో జరుగుతుంది. కాబట్టి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే బండి భగీరథ ఎక్కడ ఉన్నా కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ఇందులో ఎక్కడన్నా వైఫల్యం చెందితే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే తల్లి కూతుర్ని తీసుకొని వచ్చి కేసు పెడితే 6 గంటలు ఆపాల్సినటువంటిది. అంటే ఈరోజు పోలీసుల మీద ఈ తెలంగాణలో ఉన్న ప్రజానికానికి ఎట్లా నమ్మకం వస్తుంది? హనీ ట్రాప్ కేసు ఏంటంటే నాకు అర్థం కాదు. పోలీసులకు తెలియదా మైనర్ పైన హనీ ట్రాప్ కేసు పెడతారా? అసలు ఎక్కడన్నా ఉన్నాయా ఈ చట్టాలు? ఎక్కడ లేని చట్టాలని ఈరోజు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కొడుకు కాబట్టి మేము ఏం చేస్తా నడుస్తామంటే కాదు. రాజ్యాంగానికి లోబడి, ఐపీసీకి లోబడే నువ్వు కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం అది. గతంలో ఈ దేశ చరిత్ర ఉంది. మంచి పెద్దటువంటి వాళ్ళు రేప్ కేసులలో ఈరోజు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. రేపు నీ కొడుకు కూడా అదే పడుతుంది. నువ్వు కనుక ఇప్పటికన్నా మారకపోతే మీ కొడుకుని సరెండర్ చేసి జరిగిన తప్పును ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ప్రభుత్వం అటువైపున ఆలోచించాలి. అరెస్ట్ చేసే వెంటనే జైల్లో వచ్చేది లేని పరిస్థితిలో మాత్రం మేము పెద్ద ఎత్తున అవసరమని కూడా డీజీపీ ఆఫీసును ముట్టడిస్తాం, సీఎం క్యాంప్ ఆఫీస్ను కూడా ముట్టడించడానికి ఎందుకు పోము. వెంటనే ముందు బాధితురాలికి న్యాయం జరగాలి, న్యాయంతో పాటు రక్షణ కల్పించినటువంటి బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఆమె సూసైడ్ చేసుకుంది 3 సార్లు అని చెప్తున్నావు. చిన్న పాప 17 ఏళ్ళు. చట్టం ఎందుకు తెచ్చారు? చాలామంది పార్లమెంట్లో మేధావులు మాట్లాడే ఈ చట్టం తేవడం అనేటటువంటి జరిగింది. కాబట్టి వెంటనే కుటుంబానికి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది. వెంటనే వాళ్ళ దగ్గరికి సంబంధిత ముఖ్యమంత్రి పోయో లేకపోతే నీ సహచార క్యాబినెట్ మంత్రులను పంపి నీకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. अब ये फिलहाल तो हम लोग जो प्रोटेस्ट कर रहे हैं बंडी संजय के बेटे के सिलसिले में, अब बंडी संजय का किस्सा क्या है बोले तो इन्हें मिनिस्टर रह के इन्हें बीजेपी के जितने भी कार्यकर्ता, जितने भी मिनिस्टर हैं, जितने भी बीजेपी के बड़े ओहदों पे है, ये लोग ऐसा करें तो कैसा है लोग? अब उसके इतना बड़ा केस करा, उसका बेटा करे बाद बिन पता उसके बेटे को कहीं भिजा डाले, एक इतना गवर्नमेंट का बड़ा औहदे पर रहकर चिल्लरपना करा तो इन्हें आगे चल के क्या आएगा पार्टी का? ఇప్పుడు ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ వాళ్ళు బీజేపీ లీడర్స్ ఇట్లా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ అందరూ అంటున్నారు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే నాణ్యలో ఉన్న 2 ముఖాలంటే చెప్తున్నారు. అది నిజం చేస్తారంట కాంగ్రెస్ లీడర్స్ని అడుగుతున్నాం. పోస్కో యాక్ట్ వచ్చినప్పుడు పోస్కో యాక్ట్ వచ్చి 24 అవర్స్లో బాధితులు పరవాగి పేరెంట్స్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే 24 అవర్స్లో అరెస్ట్ చేయాలంటే ఉంది. అది నాన్ బెయిలబుల్ కేసు. మళ్ళీ వాళ్ళకి పనిషబుల్ అయ్యాలి. ఎందుకు వాళ్ళని ఎస్కేప్ అయ్యడానికి వాళ్ళు అవకాశం ఇచ్చినారు గవర్నమెంట్ అనేది మనకి ప్రశ్న వస్తుంది. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇట్లా ఉన్నప్పుడు మనము పవర్ ఉన్నది స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ ఉంది. బీజేపీ వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సేవ్ చేస్తున్నారు అన్నది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. కాంగ్రెస్ ఇదికి ఆన్సర్ చేయాలి. మళ్ళీ ఆ బాలికలకి న్యాయం చేయాలంటే కోరుకుంటాం. జరిగిన ఘటన అంటే ఈరోజు బీజేపీ భగీరథుడు అని ఎవరైతే ఉన్నాడో అతను కేవలం తండ్రి అండ చూసుకొని నేను చేసిన విచ్చలవిడితనాన్ని కూడా నన్ను ఎవరు ప్రశ్నించడన్న ఆలోచనతోటే అచ్చొచ్చిన ఆంబోతులాగా ఆ రకంగా తిరగడము, ఆ మహిళలను లొంగకపోతే భయపడిచ్చి లొంగించుకోవడమే తప్ప ఆ రకంగా మా అయ్య ఉన్న నాకేం కాదన్న ఆలోచనతోటే ఈ భగీరథుడు చేసిన అనేది మా ఆరోపణ. దేశం దాచే ప్రయత్నానికి కారణం వాళ్ళ తండ్రి బీజేపీ ప్రభుత్వము, ఇక్కడ తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళ అండ చూసుకొని దేశాన్ని బయటికి పంపించడం జరిగింది. అరెస్ట్ చేయకపోవడం కూడా కారణం అదే.
ఇంకొకటి ఈ రోజు అదే పేదరికంలో ఉన్న ఒక ఎవరైనా సరే జరిగినదంటే ఇలాంటి సంఘటన చేసినంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కేసు పెట్టేసి వాడిని చంపడం జరుగుతూ ఉంది. మొన్న 6 సంవత్సరాల సింగరేణిలో 6 సంవత్సరాల పాపం మీద అత్యాచారం జరిగినప్పుడు ఇమ్మీడియట్గా చర్య తీసుకెళ్ళు దేశం మొత్తం కూడా కల్లోలం అయిపోయింది. అప్పుడు ఇమ్మీడియట్గా పిలిచేసి వాడికి చంపడం జరిగింది. ఆ రకంగా ఇతను కనీసం ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? పోక్సో కేసు పెట్టినా కూడా ఎందుకు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నాడు? ప్రభుత్వం దలుచుకుంటే క్షణం మళ్ళా వస్తుంది కాబట్టి ప్రభుత్వం దలుచుకోవాలి. ఇమ్మీడియట్లీ ఇతన్ని లోపల వేయాలా, అమ్మాయికి న్యాయం చేయాలా. రేపిస్ట్ అయిన బండి భగీరథను అరెస్ట్ చేసి తక్షణమే రిమాండ్ చేయాలని ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ బాధితురాలు కుటుంబానికి అండగా నిలబడాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సిట్ పేరుతో ఇవాళ నిందితుని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ సిట్ వేసి దాన్ని నిర్లక్ష్యం చేసి ఆ నిందితుడు విదేశాలకు పారిపోయే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తున్నది. కాబట్టి ఇవాళ తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు బండి భగీరథను అరెస్ట్ చేసి ఇలా బాధితురాలు కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ 24 గంటల్లో బాధితురాలు కుటుంబానికి న్యాయం జరగకుండా బండి భగీరథను అరెస్ట్ చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలను వ్యక్తం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోక్సో కేసు నమోదైన బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తన రాజీనామాను చేయాలి. అదేవిధంగా బాధితురాల కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలి, న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. Today we come here because Bharatiya Janata Party is actually Balatkari Janata Party and Bharatiya Janata Party is world hateness party and world shameless party. अभी जो इमीडिएटली अभी यहाँ के होम मिनिस्टर असिस्टेंट होम मिनिस्टर के बेटे ने जो बलात्कार किया है उसको इमीडिएटली उसको अरेस्ट क्यों नहीं किया? सेंट्रल में बीजेपी बैठा हुआ है. बीजेपी भारतीय जनता पार्टी क्या रैपिड्स को प्रोटेक्ट करती है? आप भारतीय जनता पार्टी से मैं पूछना चाहता हूँ, देश की नफरती पार्टी, देश को बर्बाद करने वाली पार्टी भारतीय जनता पार्टी को मैं पूछना चाहता हूँ कि आप बलात्कारी को प्रोटेक्ट करते हो क्या? आप चोरों को प्रोटेक्ट करते हो क्या? कोई भी लीडर जिनके पास सीबीआई ईडी का केस रहता है वो लीडर जब वो दूसरे पार्टी में होते उनका पास दूसरे पार्टी में होते वो चोर होते, बट व्हेन ही कम बीजेपी वो वॉशिंग मशीन में धोला जाते. तो भारतीय जनता पार्टी मींस बलात्कारी जनता पार्टी देश के बलात्कारी को और देश के चोरों को प्रोटेक्ट करती है, उनको संरक्षण देती है, उनको चारों तरफ से प्रोटोकॉल उनको चारों तरफ से डिफेंस करने का काम करती है. भारतीय जनता पार्टी जो केवल और केवल दुनिया भर में नफरत फैलाने का काम करती है और देश की जनता को झूठ बोल करके देश को लूटने का काम करती है. और अडानी अंबानी के हाथ में पूरे देश के सेक्टर को, इंस्टीट्यूशंस को दे करके देश के आने वाले इंफ्रास्ट्रक्चर को और देश के फ्यूचर को बर्बाद करने का काम कर रही है. उस पार्टी का नाम भारतीय जनता पार्टी है. वी डिमांड इमीडिएटली, बिकॉज कांग्रेस गवर्नमेंट इज हियर, इमीडिएटली बंडी संजय को बेटे को और विद बंडी संजय को अभी का अभी अरेस्ट करो. और भारतीय जनता पार्टी को मैं कहना चाहता हूं कि अभी का अभी उनको पार्टी से डिसमिस करो अगर आपके अंदर थोड़ी सी भी शर्म है तो, वरना अपने आप को लिख के डाल दो कि हम बलात्कारी को प्रोटेक्ट करने वाला पार्टी है. दैट्स इट. నా పేరు నిర్లకంటి శ్రీకాంత్, ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ఏదైతే బండి సంజయ్ కుమారుడు పుత్రరత్నం బండి భగీరథ గారు ఏదైతే మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిన ఘటన ఉన్నదో దీనిపైన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి ఏదో సిట్టు పేరున విచారణ అని కాలయాపన చేయకుండా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నాడు. దానికి నిర్వచనంగా ప్రభుత్వం ఇమీడియట్లీ తనను అరెస్ట్ చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబో రోజులలో బండి భగీరథను అరెస్ట్ చేసి శిక్షించేంత వరకు మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది. అలాగే బాధిత కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి. వారికి పూర్తి భద్రత కూడా రాష్ట్ర ప్రభుత్వమే వహించాలనేది మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు తెలంగాణ సమాజంలో కానీ భారత సమాజంలో కానీ స్త్రీకి ఎటువంటి విలువ ఉన్నది, స్త్రీని ఏ విధంగా చూస్తుంది అనేది మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేసిన ఈ యొక్క దారుణం మహిళల పట్ల ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పురుషులకు ఎటువంటి మనస్తత్వం ఉండదని తెలియజేస్తున్నది.
బండి సంజయ్ తన కొడుకుని ఎక్కడికో పంపించి ఈరోజు చేతులు దుబ్బుకొని కూర్చున్నాడు. దానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతూ కూర్చున్నారు. మరి ఇప్పుడు బాధిత కుటుంబానికి న్యాయం చేకూర్చాలనేది మా డిమాండ్. ఏఐఎస్ఎఫ్ కూడా మేము దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఇది హనీ ట్రాప్ అనేది ఎవరిపైన యూజ్ చేస్తారండి? హనీ ట్రాప్ అనేది ఆర్మీలో కానీ లేదా రాలో కానీ ఇంటెలిజెన్స్లో కానీ ఇటువంటి యూజ్ చేస్తారు. ఏం లేని దాన్ని ఈ బండి భగీరథ్ పైన హనీ ట్రాప్ అనేది ఒకటి పెట్టిరని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. హనీ ట్రాప్ అనేది ఎటువంటి వ్యవస్థలపైన యూజ్ చేస్తారు? ఇటువంటి చిన్న వాళ్ళపైన కేవలం 5 కోట్ల వ్యయానికి హనీ ట్రాప్ జరిగింది అనేది వీళ్ళు కేవలం ఈ కేసు నుంచి బయటపడడానికి చేస్తున్న కుట్ర తప్పితే ఎటువంటి ఇందులో నిజాలు ఏమీ లేవు. బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే అయినప్పుడు బండి భగీరథ్కి ఒక న్యాయం, కామన్ మ్యాన్కి ఒక న్యాయం ఏ విధంగా ఉంటుందండి? అందరికీ ఆర్టికల్ 14 ప్రకారంగానే సమాన న్యాయం ఉండాలి. అందరూ ఈక్వల్ అన్నప్పుడు అందరికీ ఒకే రకమైన శిక్ష అనుభవించాలి. ఇప్పుడు ఆర్టికల్ సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 63, 64 ప్రకారం అతనికి కఠినమైన శిక్ష పడాలి. రేప్ చేసినందుకు కనీసం ఆయన 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వీరిని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. లేకపోతే డీజీపీ గారికి మా డిమాండ్ ఏంటంటే, మా హెచ్చరిక ఏంటంటే, మీరు వీటిపైన 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము డీజీపీ ఆఫీస్ని ముట్టడిస్తాం. అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తాం, రాజ్భవన్ని కూడా ముట్టడిస్తాం. ఇందులో ఎటువంటి వెనక్కి తగ్గేది లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే బండి సంజయ్ కూడా దీనికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి. లేకపోతే వారిని ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బండి భగీరథ ఒక మైనర్ బాలికను మద్యం తాగించి అత్యాచారం చేసినటువంటి ఘటన ఈ రాష్ట్రంతో పాటు దేశం కూడా ఒక కకలవికలం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో మహిళలకు రక్షణ కల్పిస్తున్నాము. రక్షణలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వము అత్యంత ఉన్నత స్థాయిలో ఉందని చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఒక 24 పోక్సో చట్టం ప్రకారము ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయాలి. కానీ నిందితుడు ఇంతవరకు దొరక్కపోవడం అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా నిందితుడిని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తక్షణమే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు చట్టం మీద పోలీసుల మీద నమ్మకం కలగాలంటే తక్షణమే బండి భగీరథను ఈ పోలీసులు అరెస్ట్ చేయాలి. తక్షణమే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిండు. ఆ విషయంలో కేసు నమోదైంది, పోక్సో కేసు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదు, అరెస్టు చేయలేదు. కేవలము కేంద్ర ప్రభుత్వము అండతోనే ఇవాళ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బీజేపీ పార్టీ ఇప్పటికి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. బాధితురాలకు రక్షణ నిలబడాల్సినటువంటి బీజేపీ పార్టీ వల్ల రేపిస్టులకు మద్దతుగా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము సిట్టుల పేరు మీద కాలయాపన చేసి రేపిస్టులను కాపాడే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ నిందితును కాపాడే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసి బండి భగీరథ్ అరెస్టు వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ బండి సంజయ్ మంత్రిగా ఉన్నాడు, ఆయన కొడుకే కాబట్టి ఆయనను రక్షించే ప్రయత్నం ఒకవైపు కొనసాగుతూ ఉన్నది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లో లుకౌట్ నోటీస్ ఇచ్చి ఈయన ఎక్కడ ఉన్నా ఇమీడియట్లీ పట్టుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు ఆదేశించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఇవాళ రేపిస్టులకు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక్కడ ఈ రాష్ట్రంలో చీమ చిట్టుకుమనే పట్టుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎందుకు బండి భగీరథను పట్టుకోవడం లేదని చెప్పేసి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అడుగుతూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగము రాజ్యాంగం పట్ల చట్టం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ రేపిస్టు బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.